ఎన్నికలకు మేము సిద్ధం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన ప్రభుత్వం ప్రకటించే వరకు రిజర్వేషన్ జాబితా కోసమే ఎదురుచూపులు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ జాబితా. గ్రామీణ ప్రాంతాల్లో 1.67 కోట్ల మంది ఓటర్లు. పురుషుల కన్నా మహిళా ఓటర్లు అధికం. పోలింగ్ స్టేషన్ల జాబితా సిద్ధము. పంచాయతీలు, ఎంపీటీసీల సంఖ్య ఇప్పటికే ఖరారు. ఓవరాల్గా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే, మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, ఇంకా మీరు తేల్చుకోండి. 30 తారీఖు లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు చెప్పింది. మేము మా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము. మీరు రిజర్వేషన్ ఇవ్వడమే ఆలస్యము, ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వం ప్రకటించే రిజర్వేషన్లు జాబితా కోసమే మేము ఎదురు చూస్తున్నాము. కోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం. ఒకవేళ ఎన్నికల ఏర్పాట్లు ఇంకా చేసుకోలేదంటే హైకోర్టు ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈసీ రిజర్వేషన్ల జాబితా అందడానికి ముందే ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఎన్నికల కోసం బ్యాలెట్ పేపర్లను ముద్రించి సిద్ధంగా ఉంచారు. వివిధ రాష్ట్రాల నుంచి అవసరమైన బ్యాలెట్ బాక్సులను తెప్పించుకొని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం. సో బ్యాలెట్ బాక్సులు వచ్చేసినాయి. బ్యాలెట్ ఎక్కడ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక సిద్ధమైంది. ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు రిజర్వేషన్ ఇవ్వడం ఆలస్యం అంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన చేస్తున్నది. మళ్ళా కోర్టుకు వెళ్తారా అనేది ఇప్పటివరకు తెలియదు. జీవో తీసుకొస్తారా తెలియదు. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తున్నది. 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వడానికి మొగ్గు చూపి అప్పటికి సాధ్యం కాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు. సో ఇది ఓవరాల్గా స్థానిక సంస్థల ఎన్నికలను 30 తారీఖు లోపు పెట్టాలి అని అనుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు అయిపోబోతుంది? నవంబర్లో అయిపోబోతుంది. బీహార్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఎన్నికకు కూడా షెడ్యూల్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఈ షెడ్యూల్ ఇస్తే సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్లో ఈ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంది. నవంబర్లో అయిపోతే ఏంది, స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో పెట్టే అవకాశం ఉన్నది ఈ లెక్కన పోతే. సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక దడ అనేది మొదలైంది. ఎందుకు అనేది అందరికి తెలిసింది. ఎందుకు? ఇచ్చిన హామీలు ఏవి అమలు కావడం లేదు. గ్రామాల్లో రైతులు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. ఈ పరిస్థితిలో ఈ 15 రోజుల్లో కనుక ఎన్నికలు పెడితే మట్టి కొట్టుకపోవడం ఖాయము అనే పద్ధతిలో వాళ్ళకు సర్వేలు ఉన్నాయి. మనం నిర్వహించిన సర్వేలలో కూడా దాదాపు రోజు నిర్వహిస్తున్న పోల్లో కూడా అదే ఉన్నది. రేపు కూడా మనం పోల్ నిర్వహిద్దాము. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు ఏ పార్టీకి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయి అనేది.